ఈరోజు మన టాపిక్ గూగుల్ క్లాస్ రూమ్లో ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా ఓపెన్ చేయాలి. గూగుల్ క్లాస్ రూమ్ అండ్ గూగుల్ మీట్ అనే ఈ రెండు యాప్లు మనకి ఆన్లైన్ క్లాసులు అటెండ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి అందులో పైన కనిపిస్తున్న సెర్చ్ బటన్లో గూగుల్ క్లాస్ రూమ్ అని టైప్ చేసి యాప్ని డౌన్లోడ్ చేయండి. నేను ఆల్రెడీ యాప్ డౌన్లోడ్ చేశాను కనుక నాకు ఎలా చూపిస్తుంది. తరువాత గూగుల్ మీట్ అని టైప్ చేసి ఆ యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. తరువాత గూగుల్ క్లాస్ రూమ్ యాప్ని ఓపెన్ చేయండి. గెట్ స్టార్ట్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. యాడ్ అకౌంట్ సెలెక్ట్ చేసి ఓకే ప్లస్ చేయండి. వెయిట్ చేయండి. మన స్కూల్ వాళ్ళు ఇచ్చిన YouCut మెయిల్ ఐడిని స్మాల్ లెటర్స్ గ్యాప్ లేకుండా ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మొదటిసారి లాగిన్ అయ్యే వాళ్ళకి డిఫాల్ట్గా పాస్వర్డ్ అన్నది పాస్వర్డ్ అండి. ఐ సింబల్ క్లిక్ చేస్తే మీరు ఏమి ఎంటర్ చేశారో పాస్వర్డ్ కనిపిస్తుంది. నెక్స్ట్ బటన్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. దాన్ని కొంచెం మీదకి స్క్రోల్ చేస్తే ఇలా యాక్సెప్ట్ అని కొట్టండి. ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోండి. పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలండి. ఇది చాలా అవసరం. స్క్రీన్ షాట్ తీసుకుంటారో ఎక్కడైనా రాసుకున్నా సరే పర్వాలేదు. తర్వాత నెక్స్ట్ కొట్టండి. అగ్రీ కూడా ప్రెస్ చేయండి. మనం సక్సెస్ఫుల్గా గూగుల్ క్లాస్ రూమ్లో లాగిన్ అయ్యాం. ఇప్పుడు గూగుల్ క్లాస్ రూమ్ ఓపెన్ అవుతుంది. తర్వాత మన సబ్జెక్ట్స్ కనిపిస్తాయి. ప్రతి సబ్జెక్ట్ మీద జాయిన్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మన సబ్జెక్ట్ టీచరు పలానా సబ్జెక్ట్లో జాయిన్ అవ్వండి అని చెప్పినప్పుడు మనం ఆ సబ్జెక్ట్ని ఎంచుకొని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇంగ్లీష్ క్లాస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మీకు స్క్రీన్ ఎలా వస్తుంది, ఆ పైన కుడి పక్కనే గూగుల్ మీట్ సింబల్ కనిపిస్తుంది కదా, కెమెరా సింబల్, అక్కడ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత అది గూగుల్ మీట్ లింక్ అవుతుంది. కెమెరా సింబల్, మైక్ సింబల్ కనిపిస్తుంది కదా, పక్కన జాయిన్ సెలెక్ట్ చేయండి. క్లాస్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మైక్ మాత్రం కంపల్సరీగా ఆపుకొని జాయిన్ అవ్వండి. క్లాస్ రూమ్ ఓపెన్ అయ్యింది చూడండి. తర్వాత మొత్తం విండోలో ఎంతమంది పిల్లలు ఉన్నారు, టీచర్ అందరూ కనిపిస్తారు. ఇప్పుడు మనం ఏదో ఒక టీచర్ బాక్స్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఆ ఫుల్ స్క్రీన్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి మైక్ సింబల్ కనిపిస్తుంది కదా, అది ఆన్ ఆఫ్ చేసుకోవడం చూపిస్తున్నాను. ఆన్ అయింది, ఇప్పుడు ఆఫ్ అయ్యింది. తర్వాత కెమెరా వీడియో ఎలా ఆన్ చేసుకోవాలి, ఆపుకోవాలి. క్లాస్లో మనం మెసేజ్ పెట్టాలన్నప్పుడు క్లిక్ చేయండి. తర్వాత ఇన్కాల్ మెసేజ్ అని వస్తుంది. ఇక్కడ మనం గుడ్ మార్నింగ్ లేదా అటెండెన్స్ సెలెక్ట్ చేసుకొని మనం టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకొని ఇక్కడ సెండ్ బటన్ నొక్కితే సరిపోతుంది. మీరు ఏమైనా చెప్పాలనుకున్నప్పుడు హ్యాండ్ రేజ్ చేయొచ్చు. అది ఆన్ ఆఫ్. క్లాస్ ఎండ్ అయిన తర్వాత అక్కడ కింద కనిపిస్తున్న రెడ్ కలర్ది క్లిక్ చేస్తే కట్ అయిపోతుంది, కాలు బయటకు వచ్చేస్తాం.